हरिः ओम् श्रीगुरुभ्यो नमः। शास्त्रं शरीरमीमांसा देवस्तु परमेश्वरः आचार्याः शङ्कराचार्याः सन्तु मे जन्मजन्मनि। ముండకోపనిషత్తు మననము 3 ముండకాలు, 3వ ముండకము, ద్వితీయ ఖండము, 4-3 మంత్రాలు పోయినసారి చూసి ఉన్నాము. ఈరోజు 5-6 మంత్రాలు మననం చేయవలసింది. ఈ పాఠ్యాంశాన్ని మనకు బోధించినటువంటి స్వామి చిదురపానంద వారికి అనేక ప్రణామములు. అలాగే మన అండర్స్టాండింగ్ని బాగా ఇంప్రూవ్ చేసినటువంటి తత్వవేదానంద స్వామి వారికి, పరమార్థానంద వారికి, అలాగే దయానంద సరస్వతి గారికి, చిన్మయానంద వారికి అనేక ప్రణామములు. కొన్నిసారి చూసాం ఈ మంత్రాన్ని. నాయమాత్మా ప్రవచన లభ్య నా మేధయా నా బహునా శృతేన ఏమై వేష వృణితే తేన లభ్య తస్యేష ఆత్మ వివృణితే తను. కొంచెం క్లారిటీ తక్కువైనట్టుంది లాస్ట్ టైం, యాజ్ ఐ అండర్స్టాండ్ ఫ్రమ్ సమ్ ఆఫ్ ద డిస్కషన్స్. కొంతమంది అనుకున్నట్టుగా నాయమాత్మ ప్రవచనేన లభ్య అనే దాంట్లో 2 నకారాలు ఏం లేవు అక్కడ. నాయమాత్మ ప్రవచనేన తిరిగి జాగ్రత్తగా రాసుకుంటే అయం, నాయం అన్న దాంట్లో నా వేరే అయం తీసి అయం ఇక్కడ పెట్టి నాని ఇక్కడికి పట్టుకొచ్చుకుంటాం. అయం ఆత్మ ప్రవచనేన న లభ్య, అది సెంటెన్స్. అయం ఆత్మ, అదిగో ఈ ఆత్మ, ప్రవచనేన న లభ్య, ఒకటే నకారం. ఈ నయన అనేనా అనే నా ఇక్కడ ఉంది కదా, ఇది నకారం కాదు. అనేనా అనేటటువంటి ప్రత్యయం ఏమంటే తృతీయ విభక్తి ప్రత్యయం. ప్రవచనేనా, శ్రవణేనా, మననేనా, కర్మణేనా ఇలా చెప్తూ ఉంటాం కదా ఏదన్నా. అనేనా అనేటటువంటిది తృతీయ విభక్తి ప్రత్యయము. ప్రవచన ప్లస్ అనేనా ప్రవచనేనా అయిపోతుంది. సంధి వలన ప్రవచనేనా అవుతుంది. ఇదేమిటి? తృతీయ బై అంటే రాముని చేత రావణుడు చంపబడెను. రావణ ఈస్ కిల్డ్ బై రామ అన్నట్టుగా ఆ తృతీయ విభక్తిని చేతనిచే తృతీయ అని చెప్పే అనేన. ఈ అనేనలో ఈ నా నకారము కాదు, వేరే నా అనేటటువంటిది ఒక్కటే ఉంది. అయమాత్మ ప్రవచనేన న లభ్య, ప్రవచనేనా ప్రవచనము చేత న లభ్య న మేధయా న బహునా శృతేన. లభ్య అనేది 2గా కలుపు. ఏమై వేష వృణితే తేన లభ్య తస్యేష ఆత్మ వివృణితే తను. స్వం అనేది ద్వైత పరంగాను అద్వైత పరంగాను చూడవచ్చు అని చెప్పాను. దాన్ని ఒక్కసారి క్లియర్గా బోధిస్తాను, చూడండి. ఏమై వైష అని ఉంది కదా మంత్రంలో. ఏమై వైష విడగొట్టుకుంటే యం ఏవ ఏష, యం ఏవ ఏష ఏమై వైష అవుతుంది. అంటే యం ఏవ ముందు తీసుకుందాం. యం ఏవ అంటే ఏ పరమాత్మను. యం అనేటటువంటిది ద్వితీయ విభక్తి ప్రత్యయం. ద్వితీయ విభక్తి అంటే నేను ఇలా కుర్చీ గురించి ద్వితీయ విభక్తి. ఏ పరమాత్మను, యం ఏవ ఏ పరమాత్మను. ఏష ఉంది కదా, యం ఏవ ఏష. ఏష అంటే విద్వాన్, విద్వాంసుడు, ధీరుడు, ముముక్షుడు, సాధకుడు అనేటటువంటి ఏ అర్థాన్నైనా తీసుకోవచ్చు. ఏ పరమాత్మను ఈ సాధకుడు వృణితే అంటే వరిస్తాడో, అంటే ప్రాప్తం ఇచ్చతి అన్నారు భగవత్పాదులు. కావాలని చాలా ఇంటెన్స్గా కోరుకుంటారు. తీవ్ర ముముక్షుత్వం ఉండాలని చెప్పుకున్నాం కదా. నాయమాత్మ ప్రవచనేన లభ్య అంటే ప్రవచనం పనికిరాదని కాదు, తీవ్ర ముముక్షుత్వంతో కూడినటువంటి ప్రవచనము ఉండాలి అని చెప్పడానికి చెప్పింది. అలాగే నా మేధయ అంటే ముముక్షంతో కూడినటువంటి ధారణాశక్తి, నా బహునాశ్రితేన అంటే ముముక్షంతో కూడినటువంటి శ్రవణము అని చెప్తుంది. వృణితే అంటే వరిస్తాడో, తేనా అంటే 2గా చెప్పుకోవచ్చు. తేనా అంటే అతనికి అని రాసుకోవచ్చు. భగవత్పాదులు ఆ సాధన వలన అని తీసుకున్నారు, ఎలాగైనా చెప్పవచ్చు. తేనా అంటే దాని వలన, దేని వలన, దాని వలన లేక అతనికే అని చెప్పొచ్చు, ఆ సాధన వలన అని చెప్పవచ్చు.
ఏష లభ్య. యశ అంటే ఈ పరమాత్మ. ఇక్కడ ఏ యశో అదే యశ. ఏష అంటే ఏం చెప్పుకున్నాం? పరమాత్మ. ఆ పరమాత్మ లభ్య అంటే లభించు. ఎవరికి? తస్య అంటే ఇప్పుడు ఆ సాధకును. చతుర్థి విభక్తి, సారీ, షష్ఠి విభక్తి. తస్య అంటే ఆ సాధకునకు. ఏష ఆత్మ, ఈ పరమాత్మ. తను స్వాం. స్వాం అంటే తన యొక్క పరాంతను అన్నారు భగవత్పాదులు. పూర్ణ స్వరూపాన్ని, తన యొక్క పూర్ణ తనువుని, పూర్ణ స్వరూపాన్ని అంటే నిజ రూపాన్ని, అంటే సత్యజ్ఞానానంతం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, ఆత్మవా బ్రహ్మ అనే ఈ విషయాన్ని అంతటిని కూడా వివృణతే ప్రకాశయతి అన్నారు ఆయన భగవత్పాదులు. ప్రకటిస్తాడు, ప్రకాశింపజేస్తాడు, తెలియజేస్తాడు. చూసారా? ఇందులో కర్త ఎవరు? ఏ విద్వాంసుడు వరిస్తాడో, ఏష విద్వాన్ వృణుతే, అతనికి ఎవరిని వృణుతే? ఏవ వృణుతే, ఏ పరమాత్మను వరిస్తాడో అనేటటువంటిది కర్మ. దేనిని వేణి అంటే పరమాత్మ. ఈ వృణుతే వరించే బాధ్యత ఎవరి మీద ఉంది? ఇదిగో ఈ సాధకుడి మీద. ఆ సాధన వలన అతనికి ఈ పరమాత్మ తన పూర్ణ స్వరూపాన్ని ప్రకటిస్తాడు. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ ఇన్ దిస్ సెంటెన్స్? ఏష యశ విద్వాన్ ముముక్షు సాధకుడు. వాట్ షుడ్ హీ డూ? వాట్ ఈస్ ద క్రియ? వృణుతే, వరిస్తాడు. తీవ్ర ముముక్షంతో ప్రాప్తం ఇచ్చతి అన్నాడు. దేనిని వరిస్తాడు? ఏవ వృణుతే, ఏ పరమాత్మను వరిస్తాడో తేనా సాధన వలన ఏష అంటే ఈ పరమాత్మ లభించును. అదొక సెంటెన్స్. తస్యా సాధకు ఏష ఆత్మ, ఈ పరమాత్మ. ఇప్పుడు సబ్జెక్ట్ ఎవరు? ఏష ఆత్మ, ఈ పరమాత్మ తన పూర్ణ స్వరూపాన్ని ఆ సాధకునకు. ఎవరికి? ఆ సాధకునకు. కర్మ ఎవరు? సాధకుడు. కర్త ఏది? ఏష ఆత్మ. ఏం చేస్తాడు? వివృణుతే ప్రకాశై. There are two sentences. The first sentence, ఏ ముముక్షువైతే తీవ్ర ముముక్షుత్వంతో వరిస్తాడో ఆ పరమాత్మను, ఆ సాధనల వలన ఆ పరమాత్మ అతనుకు లభించును. స్టేట్మెంట్ నెంబర్ 1. స్టేట్మెంట్ నెంబర్ 2, ఆ సాధకునకు ఈ పరమాత్మ తన పూర్ణ స్వరూపాన్ని తెలియజేస్తాడు, ప్రకటిస్తాడు. సెకండ్ సెంటెన్స్. అప్పుడు ఏమిటైంది? సాధకుడు వేరే, పరమాత్మ వేరే, రెండు లేరుగా. సాధకుడు పరమాత్మే తానని తెలుసుకుంటాడు. అదే పూర్ణ స్వరూపం తెలియచేయడం అంటే. అంటే ఇది అద్వైత స్థితిలో ఉన్న వాళ్ళకు శంకరులు చెప్పినటువంటి అద్వైతపర విశ్లేషణ. ఓకే, మరి ద్వైత పరంగా రామానుజులు చెప్పినట్టుగా ఎలా వివరిస్తాము? ఎంఏవా, ఇందాక ఎంఏవా అంటే ఏమంటున్నాము? పరమాత్మను. ఇక్కడ ఎంఏవా అంటే ఏ సాధకునికి మాత్రమే ఏష, ఈ పరమాత్మ వై నిశ్చయముగా వృణితే వరిస్తాడో. అంటే భగవంతుడు భక్తుని వరించాలి, భగవంతుడు భక్తుని ఎన్నుకుంటాడు. తేనా, ఆ కృప వలన ఏష లభ్య, ఈ పరమాత్మ లభిస్తుంది. తస్య, ఇది రెండోది సేమి. తస్య ఆ సాధకునకు ఏష ఆత్మ, ఈ పరమాత్మ తన స్వాం, తన అలౌకిక స్వరూపాన్ని చతుర్భుజాలతో, శంఖచక్రాలతో, గదాయుధాలతో, గంగాదేవితో, సర్పాలతో, ఆ విధంగా ఒక అలౌకికమైనటువంటి సాకార రూపంగా పరాంతనం చెప్పవచ్చు. వివృణితే ప్రకటిస్తాడు, ప్రత్యక్షమవుతాడు. గజేంద్రుడు, ప్రహ్లాదుడు. అంటే సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో ఆ పరమాత్మ ఈ సాధకునకు తన అలౌకిక స్వరూపాన్ని ప్రకటిస్తాడు అన్నది సేమ్. రెండిట్లో కూడా పరాంతనం అంటే పరబ్రహ్మం అనుకోవచ్చు, లేకపోతే సాకార సగుణ స్వరూపం అని గజేంద్ర ప్రహ్లాదుడు. మొదటి భాగంలో అక్కడ ఎంఏవా అంటే ఏ పరమాత్మనైతే అన్నాం, ఇక్కడ ఎంఏవా అంటే ఏ సాధకునికి మాత్రమే అంటున్నాం. ఏష అంటే అక్కడ సాధకుడు అన్నాం, ఇక్కడ ఏష అంటే పరమాత్మ. అంటే కోరుకోవలసిన వాడు, ఎన్నుకోవలసిన వాడు, భక్తుని చూస్ చేసుకునేది భగవంతుడు. దానికి తగినట్లుగా ఈయన భక్తిగా, బుద్ధిగా, దాసోహం కోసలేంద్రస్య అన్నట్లుగా శరణాగతి చేస్తే భగవంతుడు వరిస్తాడు, వరించి ప్రత్యక్షమవుతాడు. అలా చూసినా ఇలా చూసినా జీవబ్రహ్మ ఏకత్వమే చెప్పబడుతుంది కదా. చివరిలో నదిపోయి సముద్రంలో చేరినా, సముద్రం నదిని ఆహ్వానించినా, నది తాలూకా నామరూపాలు సముద్రంలో విలీనం అవటమే దాని తాలూకా పరమార్థము అంటూ తెలుసుకున్నాం కదా. సో ఈ విషయాలు మీకు ఒకసారి క్లారిఫై చేద్దామని స్టార్ట్ చేసాము. ఈరోజు విషయాన్ని చూద్దాం. ఓకే, ఈ స్లైడ్స్ కూడా షేర్ చేస్తాను.
సంప్రాప్యయేనం ఋషయో జ్ఞానతృప్తాః కృతాత్మనో వీతరాగాః ప్రశాంతాః ते सर्वगं सर्वतः प्राप्य धीराः युक्तात्मनः सर्वमेवाविशन्ति. మళ్ళీ చెబుతాను చూడండి. సంప్రాప్యేనం ఋషయో జ్ఞానతృప్తాః కృతాత్మనః వీతరాగాః ప్రశాంతాః ते सर्वगं सर्वतः प्राप्य धीराः युक्तात्मनः सर्वमेवा అవిశంతి. ఎవరు యుక్తాత్ములు అవుతారో ఆ యుక్తాత్ములు సర్వం ఏవ అవిశంతి, సర్వమును ప్రవేశిస్తారు. సర్వం అంటే ఏమిటి? పరబ్రహ్మం. సర్వం కల్విదం బ్రహ్మ కదా. వాళ్ళు ఎవరెవరట? వాళ్ళు ఏనం సంప్రాప్య, దీనిని పొంది. సంప్రాప్య ఏనం ఎవరు? ఋషయో జ్ఞానతృప్త కృతాత్మనః వీతరాగాః ప్రశాంతాః ధీరాః తే సర్వగం సర్వతః ప్రాప్య, పొంది. యుక్తాత్మనః కూడా యుక్తాత్మనః సర్వమేవ అవిశంతి. ఋషయో జ్ఞానతృప్త కృతాత్మన వీతరాగ ప్రశాంత ధీర యుక్తాత్మన, ఈ 8 లక్షణాలు ఉన్నవాడు సర్వగం సర్వతః, అన్ని చోట్ల అన్ని వైపులా అన్ని సమయాలలోనూ అంతటా అనే ఒక్క మాటలో దేవారలు సర్వం ఏవా, మొత్తం సర్వాన్ని విశంతి, ప్రవేశించి విలీనమైపోతారు, సర్వాత్మభావంలో ఉంటారు, సర్వాన్ని వాడు పొందుతారు అంటూ తెలుసు. సరే, ఇప్పుడు ఈ మంత్రాన్ని వివరించుకుందాం. ఎన్ని లక్షణాలు చెప్పారు? వివేకం, వైరాగ్యం, మనోనిగ్రహం, చిత్త ఏకాగ్రత, సాధన చతుష్ట సంపత్తి, ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు సర్వవ్యాపకమైనటువంటి ఈ జీవాత్మ పోయి ఆ పరమాత్మలో లయం పొందుతుంది. అంటే ఇక్కడ ఉండగానే వాళ్ళు సద్యోముక్తిని పొంది విదేహముక్తిని కూడా పొందుతారు. ఈ 5, 6 చాలా అద్భుతమైనటువంటి మంత్రాలు. ఆధ్యాత్మిక సాధన ఎలా చేయాలో ఆ విషయాన్ని స్టెప్ బై స్టెప్ క్రమ పద్ధతిలో చెప్తుంది. మొట్టమొదట వివేకాన్ని తీసుకుంది, అంతే కదా. మనకి సమాజ షట్క సంపత్తిలో ఏం చెప్పారు? మొట్టమొదట అది సాధన సంపత్తిలో సాధన చతుష్టయంలో ఏం చెప్పారు? వివేకం కదా మొదట చెప్పారు. ఆ వివేకం మొదట తీసుకుంది. ఈ వివేకానందానికి ఇక్కడ ధీరా అనే పదము వేశారు. ఎన్నోసార్లు మనం ధీరా అనే పదాన్ని చూసాం. ఇప్పుడు ఈ ప్రపంచం అనేటటువంటిది ఒక మిథ్య కదా, ఒక బొమ్మ కారు లాంటిది కదా. ఆ బొమ్మ కారులో మనం ప్రయాణం చేయగలమా? చేయలేము. నిజమైన కారు కాదది, అంతే కదా. అదే చెప్తున్నారు. శాశ్వతం కావాలంటే ఈశ్వరుని వైపు వెళ్ళాలి. వ్యావహారికంగా ఈశ్వరుడు అంటాము, ఉపనిషత్తులలో పారమార్థికంగా బ్రహ్మ అంటాము. అంటే ఎవరు ధీరుడు? ఎవరైతే శాంతి, ఆనందము, భద్రతలను జగత్తు నుంచి పొందలేను అని తెలుసుకొని, ఈ జగత్తు తాత్కాలికము శాశ్వతంగా ఇవ్వలేదు అని తెలుసుకొని ఆయన ఈ పరమాత్మ వైపు వెళ్ళిన వాడే ధీరుడు అంటూ చెప్పబడతాడు. అంటే ఏమిటన్నమాట? ఈశ్వరుడని ఎప్పుడు మనం వివరణించుకుంటున్నాము. ఆ ఈశ్వరుని పొందాలి అంటే ఈ జగత్తునే కర్మకాండను అంటి పెట్టుకున్న నాళ్ళు ఆ భయం పోదు. చేత ముండకంలోనే 1:2:7లో ప్లవాహేతే అధృఢ అన్నారు. యజ్ఞరూప అంటే ఈ కర్మలన్నీ కూడా అధృఢములు. అష్టాదశోక్తం ఆవరం యేషు కర్మ. ఈ కర్మలు 18 రకాల ఆవరణలను కలిగిస్తుంది అంటూ 1:2:7లో వివరించుకుంది. ఇప్పుడు ధీరుడు అంటే ఏమిటి తేలింది? ధీరుడు అంటే వివేకి. ఏమిటా వివేకము? ఆత్మానాత్మ వివేకము. అనాత్మలు, జగత్తు, ఈ ప్రపంచము, ఈ విషయాలు, వస్తువులు నాకు పర్మనెంట్ భద్రతను, సుఖాన్ని, శాంతిని ఇవ్వలేవు. కాబట్టి
నేను వీటిని వదిలేసి నేను పరమాత్మను చూస్తాను, ఈశ్వరుని పొందడానికి ప్రయత్నం చేస్తాను. అది వివేకము. అంటే అనాత్మను వదిలి ఆత్మను పట్టు. రెండోది ఏమిటి? వీతరాగా. రాగము అంటే ప్యాషన్, అది రాగాన్ని లేకుండా ఉండడము వైరాగ్యము. వీతరాగా అన్న వైరాగ్యం అన్న ఒక్కటే. నిత్యానిత్య వస్తు వివేకము, తరువాత వైరాగ్యం. నిత్యానిత్య వస్తు వివేకం లేని వైరాగ్యం ఎలా ఉంటుంది? అలా ఆయనకి పెద్ద మేడ ఉందండి, బెంచ్ కారు ఉందండి, నాకు లేదండి అనేటటువంటిది కెపాసిటీ లేదు కాబట్టి అందరి ద్రాక్ష పళ్ళు పుల్లన అన్నట్టుగా విరాగం కలిగి ఉండడం కాదు. అన్నీ ఉన్నా కూడా ఆ వస్తువులు అనిత్యములు, అశాశ్వతములు, అతృప్తికరములు, బంధకములు అని తెలుసుకుంటే అటువంటి వివేకము వలన వచ్చినటువంటి వైరాగ్యము నిలబడుతుంది. ఈ జగత్ అనే దుకాణం ఉంది. ఈ దుకాణంలోకి వెళ్ళి శాంతి కావాలండి, ఆనందం కావాలండి, భద్రత కావాలండి అని షాపింగ్ మొదలుపెట్టాం. అక్కడ లేవుగా. చెప్పుల అంగడిలోనికి వెళ్ళి చీరలు కావాలని అడిగితే దొరుకుతాయా? ఉండవు కదా. జగత్తులో శాంతి, ఆనందం, భద్రత లేదు. జగత్తులో వెతుకుతూ ఉంటే దొరకవు. బ్రహ్మను పట్టుకుంటే ఓ శాంతి, ఆనందము, ఏవైతే మనం అనుకున్నామో ఆ భయం లేకపోవడము, అభద్రత దొరుకుతాయి. రెండోది ఏమిటి క్వాలిఫికేషను? ఒకటి వివేకము, ధీరాహ్. రెండవది ఏమిటి? వీతరాగాహ్, వైరాగ్యము. వివేక వైరాగ్యములే సాధన చతుష్టయంలో ముఖ్యంగా చెప్పబడ్డాయి. మూడవది ఏమిటి? ప్రశాంతాహ్ అన్నది ఉపనిషత్తు. అంటే శాంత చిత్తము అంటే మనస్సును అమనీభావం చేసినవాడు, ఆలోచనలను జయించినవాడు. మనసులో చూడండి, రకరకాల ఆలోచనలు, బెంగలు, దుఃఖాలు, పశ్చాత్తాపాలు, మానవమానాలు, ఆశ నిరాశలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి రాకను మనం ఆపగలమా? అబ్బే, అస్సలు ఆపలేము. అయితే ఏం చేయగలము? అవి తగిలినప్పుడు లోనకి తీసుకోకుండా ఇంద్రియాల దగ్గర, గోళకాల దగ్గరే స్థాపనం స్వస్వగోళకే అని భగవత్పాదులు చెప్పినట్టు గేట్వే దగ్గరే ఆపేసి లోనకి రానివ్వకుండా ఉండడమే ప్రశాంత చిత్తము. ఈ ప్రశాంత చిత్తానికి మనం ఏం చెప్పుకుంటున్నాం ధ్యానంలో? శమత లేక శమం లేక మనోనిగ్రహం అంటున్నాం. ఏమిటంటే వచ్చేయండి, వీతరాగా. మొట్టమొదటిది ఏమిటి? వివేకం. వివేకం అంటే ధీరాహ. రెండోది ఏమిటి? వీతరాగా అంటే వైరాగ్యము. మూడవది ఏమిటి? ప్రశాంత అంటే శమము. యుక్తాత్మన కంపోజ్డ్ ఇన్ వాట్? ఏకాగ్రంగా ఉన్నటువంటి చిత్తము. యుక్తాత్మ ఎన్నో మార్లు భగవత్పాదులు చెప్తారు. యుక్తాత్మ యత చిత్త అంటే ఏకాగ్రత కలిగినటువంటి, సమాధానం కలిగినటువంటి ఒక మనసు. అంటే ఒక్క పరమాత్మ ఎందే లగ్నం చేసి మిగతా ఇతర విషయాలు దిశాశ్చ నావలోకయన్ అన్నట్లుగా ఉండడాన్నే సమాధానము అంటారు. ఒక్క గంట సేపు ముండకోపనిషత్తు క్లాసో ప్రాతస్మరణ క్లాసులోనే మనం సరిగా ఏకాగ్రంగా ఉండలేము. ఇటుపక్క అటుపక్క మొబైల్ని మరోటి చూస్తూ ఉంటాము. కూర్చున్న సీట్లోంచి లేచి 32 కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. మరి అలా ఉంటే ఆత్మజ్ఞానం పట్టుబడదు కదా. యుక్తాత్మన అంటే ఏకాగ్ర చిత్తం ఉన్నవాడు. ఇప్పుడేమిటి చేయండి? వీతరాగాహ్, ప్రశాంతాహ్, యుక్తాత్మన, ధీరాహ్. వివేకము, వైరాగ్యము, సమాధి, షట్క సంపత్తుల్లో సమాధానంతో కలిపి ఇవి అన్నీ ఉన్నవాడు. 4 చెప్పేశారు. ఇంకా ఏం చెప్తోంది ఉపనిషత్తు? షట్క సంపత్తి సాధన చతుష్టయము అని పేరు పెట్టి చెప్పలేదు, కానీ చెప్పే విషయం మటుకు అదే కదా చెప్పబోతున్నారు. సరే, ఎన్నాళ్ళు చేయాలి ఈ సాధన? ఎన్నాళ్ళైనా చేయాలి, ఎందుకంటే జ్ఞానం రావడానికి టైం పడుతుంది. అలా అని ఆపక్కర్లే. సాధన చేస్తూ కూడా జ్ఞాన శ్రవణ మననాలను చేస్తూ రెండిటి సహాయంతో పూర్ణస్థితిని పొందవచ్చు. ఇంకా ఏంటన్నారు? ఋషయ అన్నారు. ఋషి అంటే ఏమిటి? ఋషతి జానాతి ఇది ఋషి. ఎవరైతే దర్శనశీలత్వం కలిగి ఉంటారో, విషయాన్ని తెలుసుకుంటారో వాళ్ళని ఋషి. మనం కూడా ఋషులైపోవచ్చు, ఏమీ లేదు. మనందరము ఇక్కడ చెప్పిన విషయాలన్నింటినీ జాగ్రత్తగా అధ్యయనం చేసి బహిర్ముఖంగా ఉండకుండా అంతర్ముఖంగా ఉండడమే ఋషి. శారీరకంగా ఋషి అంటే ఇంతంత గడ్డాలతో ఉంటారు, సినిమాల్లో చూపించినట్టు తపస్సులతో ఉంటారనే భావన తప్పు. చేత ధీరులు అంటే వివేకవంతులు
వైరాగ్యంతో, శమధమాదులతో, ప్రశాంత చిత్తంతో, సమాధానంతో, సమాహిత చిత్తులుగా ఉన్నప్పుడు వాళ్ళకు అశాశ్వతమైన విషయాలన్నీ స్పష్టత కలుగుతుంది. ఆత్మ అంటే బ్రహ్మ అని, అదే సత్యమని, జగత్తు మిథ్య అనే స్పష్ట జ్ఞానం కలుగుతుంది. అది ఏ ఋషయ ఏనం సంప్రాప్య అన్నారు. అంటే వీళ్ళు దే హ్యావ్ టు గెట్, దీనిని పొందాలి. ఎలా పొందుతారు? ఉంటే సరిపోతాయా? వివేకము, వైరాగ్యము, తర్వాత ప్రశాంతత, తర్వాత ఏమన్నా సమాధానము, ఇవన్నీ ఉంటే చాలదు. శ్రవణ మనన నిధిధ్యాసలు చేశాక సంప్రాప్య కష్టపడి పొంది, దీనిని పొంది. ఎలా పొందాలి? శ్రవణ మనన నిధిధ్యాస. మొదట్లో ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఈజీగా మనందరికీ తెలుస్తుంది. నీ శరీరంలో చైతన్యం ఉందా అని అడిగాను అనుకోండి, ఎస్, నా శరీరంలో చైతన్యం ఉంది, అందుకే నేను మాట్లాడగలుగుతున్నాను, మాకు రోజు పాఠాల్లో చెప్తున్నారు, అది అర్థమవుతుంది. తరువాత నా శరీరంలో చైతన్యం లేదు, చైతన్యం వలననే శరీరము పనిచేస్తుంది అనే విషయం తర్వాత తెలుస్తుంది. ముందు శరీరంలో చైతన్యం ఉంది, ఇహంత శరీరాన్ని డిస్కస్ చేసుకున్నట్టుగా ఉంది అని తెలుస్తుంది. తరువాత శరీరం సెకండరీ, గౌణము, ప్రధానం ఏమిటి అంటే ఆత్మ, చైతన్యము, ఈ చైతన్యమే నిత్యము, ఇవన్నీ మిగతా ఒకే ప్రతిబింబాలు ప్రకాశిస్తున్నాయి అనేది రెండో స్టెప్. తరువాత ఏం తెలుస్తుంది? నేను తాత్కాలికంగా ఈ శరీరంలో వ్యవహారం నడుపుతున్నాను, కానీ అసలు తత్వరూపంగా నేను చైతన్యాన్ని అనేటటువంటిది మూడవ స్టెప్. నాలుగవ స్టెప్ ఏమిటి? ఈ చైతన్యాన్ని ఆ ఒక్కనికే పరిమితము కాదు, సర్వవ్యాపకమైన చైతన్యము, సర్వులలో కూడా అదే చైతన్యం ఉన్నది, సర్వం కల్విదం బ్రహ్మ అనేటటువంటిది నాలుగవ స్టెప్. ఐదవ స్టెప్ ఏమిటి? ఆ బ్రహ్మము ఎవరో కాదు, ఆ బ్రహ్మము నేనే అని తెలుసుకోవడం ఆరవ స్టెప్. దీనినే ఏనం సంప్రాప్య అన్న ఒక్క మాటలో ఉపనిషత్తు చెప్తుంది. ఏమిటి? మొదట్లో నా శరీరంలో చైతన్యం ఉంది, ఐ ఆమ్ దిస్ బాడీ, అండ్ యాజ్ పర్ సైన్స్ ఆల్ బాడీస్ విచ్ ఆర్ హ్యావింగ్ ప్రాణ హ్యావ్ చైతన్య, సో చైతన్య మస్ట్ బి దేర్. ఫస్ట్ స్టెప్. సెకండ్, నో, ఐ ఆమ్ చైతన్య ఓన్లీ, అండ్ దిస్ బాడీ ఈజ్ ఫంక్షనింగ్ బికాస్ ఆఫ్ ద చైతన్య. రెండోది. మూడోది, అసలు నేను ఆత్మస్వరూపుడనే, వ్యవహారం నడపడానికి శరీరం అనే ఉపాధి ఏదైతే అనాత్మయో అదే ఉపాధి, దానిని నడుపుతున్నాను, కానీ నిజానికి నేను చైతన్య స్వరూపుడనే అనేటువంటిది మూడవది. నాలుగవది ఏమిటి? ఈ చైతన్యం నాకే కాదు, ప్రపంచంలో సృష్టి అంతా వ్యాపించి ఉన్నది, ఇది సర్వులలో ఉన్న చైతన్యము, ఇక్కడ ప్రకటమవుతున్న చైతన్యము ఒక్కటే అనేది. ఐదవది ఏమిటి? నేననే భావము లేదు, ఆ చైతన్యమే నేను, నేనే ఆ చైతన్యము, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అహమస్మి, సోహం శివోహం అనేటటువంటి స్థితి. ఇది ఏనం సంప్రాప్య అనేదానికి విశేషం. తర్వాత కృతాత్మన, కృతాత్ముడు, కృత చేయబడిన ఆత్మ అంటే జీవాత్మని పరమాత్మగా మార్చడం, అంటే జీవభావాన్ని పరమాత్మగా మార్చడం. జీవాత్మలో ఆత్మ ఉన్నది కదా, పరమాత్మలో ఆత్మ ఉన్నది కదా, రెండిటికి తేడా ఏమిటి? జీవభావమే కదా. ఈ జీవభావాన్ని వదిలేస్తే ఈ ఆత్మే ఆ పరమాత్మ. జీవాత్మ నుంచి నేను పరమాత్మకు ఎదగాలి అనుకో అక్కర్లే. ప్రత్యేకంగా మనము పరమాత్మవే, ఉన్నది అక్షయ పరమాత్మయే. అయితే జీవాత్మ అనే భావాన్ని, అనాత్మ భావాన్ని త్రోసిపుచ్చడమే, అంటే ఈ కవరింగ్స్ అన్ని తీసివేయడమే పరమాత్మతత్వాన్ని పొందడం. అదే నా పుణ్యం, నా పాపం, నా సౌఖ్యం, నా దుఃఖం, నా వేద, నా యజ్ఞం, నా తీర్థం, నా మంత్ర, చిదానంద రూప శివోహం శివోహం. నిర్వాణ షట్కంలో చెప్పారు కదా, జ్ఞానతృప్తా అంటే ఆఖరి దశ. ఆఖరి దశ ఏమిటి? జ్ఞానము చేత తృప్తి పొందారు. జ్ఞానం అంటే ఏమిటి? ఆత్మ. ఆత్మ అంటే ఏమిటి? పూర్ణము, అంటే పూర్ణత్వము కలిగిన వాళ్ళు. ఎప్పుడు పూర్ణత్వము కలుగుతుంది? నేను అహంకారము, ఫలానా శర్మ, సో అండ్ సో అని లిస్టు పెట్టుకుని కూర్చున్నంతసేపు ఏదో కొరత, ఏదో పని, ఏదో లౌకికమైన లంపటము ఉంటూనే ఉంటుంది. నేను ఎప్పుడైతే చైతన్యాన్ని అని అనుకున్నాను, అహంకార మమకారాలను త్యజించాను, మనస్సు నుంచి దూరంగా పోయాను, అప్పుడు పూర్ణత్వమే ఉంటుంది, నాకు ఏ కొరత లేదు.
ఇదే జ్ఞానతృప్త. చూడండి ఎన్ని మంచి మాటలు చెప్పారు. మొదట ఏం చెప్పారు? ధీరాహ్ అంటే వివేకము కలిగిన. వివేక వైరాగ్యాలు ముఖ్యం కదా. తర్వాత రెండోది ఏం చెప్పారు? వివేకమైన తర్వాత వివేకమైన వెంటనే హీ హాజ్ బ్రాట్ ఇట్ వీతరాగాహ్. వీతరాగాహ్ అంటే వైరాగ్యము కలిగిన. ప్రశాంతాహ్ అంటే శమత, శమములోనున్న, సమాధానంలో ఉండడం. యుక్తాత్మన అన్నారు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పారు? యుక్తాత్మ తర్వాత ఋషయ. ఋషయ అంటే ఋషితి జానాతి ఇది ఋషి అంటే ఏమిటన్నమాట? ఆత్మ అంటే బ్రహ్మసత్యం జగన్మిథ్య అని థియరిటికల్గా కాకుండా మనసులో దర్శించగలుగుతున్నారు, తనలో తను దర్శించగలుగుతున్నాడు. ఇది ఎలా చేయగలుగుతారు? సంప్రాప్య ఏనం శ్రవణ మనన నిధిధ్యాసలతో ఈ 5 లెవెల్స్లో మొదట శరీరంలో చైతన్యం ఉన్నది, 2 లేదు చైతన్యమే శరీరాన్ని కలిగి ఉన్నది, 3 ఈ శరీరము నిత్యము కాదు, చైతన్యము ద్వారానే వ్యవహారం నడుస్తుంది, 4 ఈ చైతన్యము అందరి చైతన్యం ఉన్నది ఒక్కటే, 5 చైతన్యం అన్న పరబ్రహ్మ అన్న ఆత్మ అన్న ఒక్కటే, నేనంటూ వేరే లేదు, నేనే ఆ చైతన్యము, ఆ చైతన్యమే నేను అనే విలీన స్థితి సంప్రాప్య కృతాత్మన. అంటే అదే జీవాత్మ నుంచి జీవాత్మ భావాన్ని వదిలి పరమాత్మ భావాన్ని పొందడం. ఆఖరిగా జ్ఞానతృప్త అంటే ఆఖరి దశ పూర్ణత్వము. జ్ఞానతృప్త అంటే జ్ఞానముతో తృప్తులయ్యారు, అంటే తృప్తి పొందేశారు. ఏది కోరికలు లేవు. నిష్కామ, ఆప్తకామ, పూర్ణకామ, ఆత్మకామ, పర్యాప్తకామాస్తు కృతాత్మనస్తు అన్నాం. ఆ ఆప్తకామం అనేది కూడా ఇదే ఈ జ్ఞానతృప్త అనే దాన్ని సూచిస్తుంది. ఇది ఈ మంత్రంలో ఉన్నటువంటి ప్రత్యేక విశేషాలు. ఓకే, తరువాత ఏ మంత్రం వస్తుందో దాన్ని చూద్దాం. అది చాలా మంచి మంత్రం. తర్వాత రాబోయే మంత్రం కూడా చాలా మంచి మంత్రం. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాత్ యతయః శుద్ధసత్వాః తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాః పరిముచ్యంతే సర్వే. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ. వేదాంత విజ్ఞానము తలలో కాకుండా దాని అర్థము సునిశ్చితార్థ చక్కగా అవగతం చేసుకుని మనసుకు పట్టించుకొని అనుభవంలోకి తెచ్చుకున్న వారు. రెండోది ఎవరు? అబ్సల్యూట్ ఇంటర్నల్ రినౌన్సియేషన్. సన్యాసయోగాత్. సన్యాసయోగము. సన్యాసయోగం అంటే ఏదో కాషాయ వస్త్రములని మాత్రమే కాదు. కాషాయ వస్త్రాలు వాళ్ళు కూడా రెనౌన్స్ చేయవచ్చు. అంత మాత్రాన కాషాయ వస్త్రాలు, దండ కమండలాలు, శిరోముండనము లేనంత మాత్రాన రెనౌన్సియేషన్ నాట్ పాసిబుల్ అని అంటే మరి ప్రపంచంలో ఎవరికి మోక్షం వచ్చే అవకాశమే లేదు కదా. ఓన్లీ 0.001% సన్యాసులు, మిగతా వాళ్ళందరూ కూడా గృహస్థులు, మళ్ళా సంసారులే కదా. ఆ సంసారాన్ని దూరంగా పెట్టి ఆత్మలో ఇంటర్నల్గా మనసులో రెనౌన్సియేషన్ పొందడమే సన్యాస యోగం. వాళ్ళు అంతటితో సరిపోతుందా? 1 వేదాంత విజ్ఞానం సునిశ్చితార్థులై ఉండాలి, 2 రెనౌన్సియేషన్ ఉండాలి, 3 యతయః అన్నారు. యత్ అనే శబ్దం నుంచి యతయః అంటే యత్నశీలురు, ప్రయత్నశీలురు, ఇంటెన్స్ ట్రయర్స్ ఫర్ ద ఆత్మజ్ఞానం, ఎఫర్ట్. శుద్ధ సత్వా. ఇక సత్వంలో ఏ విధమైనటువంటి సాధారణమైన సత్వగుణం కూడా కాదు, ఏ కల్తీ లేనటువంటి రజస్తమో గుణాల లేశాంశము కూడా లేనటువంటి శుద్ధ సత్వములో ఉన్నాము. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాత్ యతయః శుద్ధ సత్వాః తే వరలు బ్రహ్మలోకేషు పరాంతకాలే. అంతకాలే అనలేదు, పరాంతకాలే అంటే ఏమిటో చూడాలి. దేవారులు బ్రహ్మలోకేషు
పరామృతా, ఆ పరమైన అమృతమును పరిముచ్యంతి, సర్వే పరిముచ్యంతి, అంతటినీ కూడా వాళ్ళు విలీనం చేసి విడిచిపెడతారు. చూద్దాం ఒక్కొక్క మాట. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాసయోగం. యతయ అంటే ఏమిటి? శుద్ధ సత్వ అంటే ఏమిటి? బ్రహ్మలోకేషు అని ప్లూరల్ చెప్పారు. బ్రహ్మలోకముల యందు అన్నారు. బ్రహ్మలోకేషు అని బ్రహ్మలోకములందు అంటే బ్రహ్మలోకం బ్రహ్మ ఒకడే ఉంటారుగా, అయినా లోకం అంటే ఒకటికి వెళ్ళడం కాదుగా, ఎందుకు అలా రాశారు? పరాంతకాలే అంటే ఏమిటి? అంతకాలే అంటే అందరికీ మరణం కలుగుతుంది, అంతకాలం వస్తుంది. ఇక్కడ పరాంతకాలే అన్నారు, అదేమిటి? పరామృత అంటే ఏమిటి? పరిముచ్యంతి సర్వే అంటే ఏమిటి అనే విషయాలను మనము జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈ విధంగా విశేషంగా తెలుసుకోవడమే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ. అది వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ. యతయ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏమిటి? సరి అయిన ప్రయత్నం చేసిన వాళ్ళు, అంటే ఉపాసనలు కర్మలు ముగించి వైరాగ్యాన్ని పొందిన వాళ్ళు. అటువంటి వాళ్ళే కదా ఇక్కడికి వచ్చారు గురువుగారి దగ్గరికి. పరీక్షలోకాన్ కర్మచేతాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాన్ అశ్చకృతకృతేన అమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం తద్గురువే మాభిగచ్చేత్ అని చెప్పారు కదా. వాళ్ళే వచ్చారు, అంటే కర్మలు ఉపాసనలు ముగించుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు. నేను చైతన్యాన్ని అని అనుకుంటే ఆత్మకు పూర్ణత్వం వచ్చేస్తుందా? అక్కర్లే. ఎందుకు? ఆత్మ ఎప్పుడో పూర్ణమే. నువ్వు చైతన్యం అనుకున్నా అనుకోకపోయినా మనము పూర్ణులమే. అది సిద్ధ వస్తువే. కానీ ఉన్న స్థితి నుంచి ఎదుగుతూ మీదకు రావడం ఇంపార్టెంట్. ముందు అహంకారము, దాని సమస్యలు పోతాయి. అవి సమస్య పోతే జీవన్ముక్తి కలుగుతుంది. ఆత్మన్యేవ ఆత్మనః తుష్టః స్థితప్రజ్ఞ తదోచ్యతే అంటూ భగవానుడు చెప్పారు కదా. తే సర్వగం సర్వతః ప్రాప్య. వారలు ఈ జ్ఞానం వల్ల, అంటే సర్వం వ్యాపక పరమాత్మ జ్ఞానం వలన, సర్వగం సర్వతః ప్రాప్య అంటే సర్వగం అన్ని చోట్ల ఉన్నటువంటిది, సర్వతః అంతటా నిండి ఉన్నటువంటిది, అంటే ఏ పరిచ్ఛిన్నత లేనటువంటి ఆత్మస్వరూపాన్ని పరమాత్మ జ్ఞానం వలన పూర్తిగా సర్వాత్మక వ్యాపకమైన ఆత్మలో లీనమవుతారు. ఐస్బర్గ్ చెప్పుకున్నాం కదా, ఐస్బర్గ్ కరిగిపోతే ఇక మరి ఏముంది? ఏం లేదుగా. ఐస్బర్గ్ కరిగిపోయిన తర్వాత ఒట్టి నీరే ఉంటుంది కదా. అంటే ఈ ప్రయత్నం చేసేవాళ్ళు చిత్తశుద్ధిని పొంది ఏకాగ్రతతో ఉండి, ఏకాగ్రత ఎలా తెలిసింది? వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ అది జరగాలి. తర్వాత వేదాంత విజ్ఞానాన్ని క్షుణ్ణంగా పొందారు వారందరూ. యతయ అక్కడే జీవన్ముక్తిని పొంది మరణించాక పరబ్రహ్మలో లయమవుతారు. ఆ ముఖ్యమైన మంత్రం. జనరల్గా సన్యాసాశ్రమం తీసుకునేటప్పుడు వాళ్ళ చేత చెప్పించేటటువంటి మంత్రాలలో ఈ మంత్రం ఒకటి. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ అన్నమాట. యతయ అనేది యత్ అనేటటువంటి శబ్దము, యత్నము, ప్రయత్నము. ప్రయత్నం ఎలా ఉండాలి? ప్రయత్నం చేస్తున్నాం అంటే యతయ అండలో an effort that is required, effort in the right direction. Two things are there. Effort is required and the direction is required. For example, from Bangalore, I wanted to go to Delhi. If I travel south, will I ever go to Delhi? I will be going to Kerala. I won't be going to Madurai or any southern city and not to Delhi. So the direction is also important. సరి అయిన దిశలో ఉండాలి, సరి అయినటువంటి ప్రయత్నం చేయాలి. సరే, నార్త్కే బయలుదేరాను, వెళ్తున్నాను, నాగ్పూర్ వరకు వెళ్ళి ఆగిపోయాను, మరి ముందుకు వెళ్ళలేదు. మరి ఉత్తరంలో ఉన్నటువంటి ఆ ఢిల్లీని నేను చేరలేను కదా. అంటే యతయ అంటే ది ఎఫర్ట్ షుడ్ బి ఇంటెన్స్. నాట్ ఓన్లీ ఇంటెన్స్, ఇట్ షుడ్ బి ఫోకస్డ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. టూ థింగ్స్, ది డైరెక్షన్ అండ్ ది ఎఫర్ట్, ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎఫర్ట్, బోత్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ దట్. ఫస్ట్ స్టెప్ ఏమిటి? కర్మ కాదు, కర్మయోగం. అంటే నిష్కామ కర్మయోగం. దానివల్ల ఏంటి వస్తుంది? నిష్కామ కర్మయోగంలో ముందు బేసిక్గా ఉండేటటువంటి మోరల్ ఫ్యాబ్రిక్, మోరల్ వాల్యూస్ బిల్డ్ అయ్యాయి. దాని మీద
ప్రయోజనాన్ని మట్టుకే ఆశిస్తూ ఫలాన్ని ఆశించకుండా ఉండేటటువంటి కర్మయోగం చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. ఉపాసన వలన కాన్సన్ట్రేషన్ వస్తుంది, చిత్త ఏకాగ్రత వస్తుంది. జ్ఞానయోగం వలన ఆత్మజ్ఞానం వస్తుంది. మన కూడా మూర్తి గారు చెప్తూ ఉండేవారు ఆయన టాక్లో, ఈ సాధన ఈ సర్వీస్ ఇలాంటివన్నీ చేస్తే చిత్తశుద్ధి కలిగి జ్ఞానానికి ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ అవుతుంది చెప్తూ ఉండేవారు. ఇదే కరెక్ట్ కదా. ఉపాసనలు కర్మలు ఉపాసనలు చేసి జ్ఞాన మార్గానికి సరి అయినటువంటి దారి పరుచుకుని ప్రయత్నం చేయడమే ఏతయ. శుద్ధ సత్వ అన్నది ఉపనిషత్తు. శుద్ధ సత్వం అంటే ఏమిటి అంటే చిత్తశుద్ధిలో రాగద్వేషాలు జీరోకి వచ్చేయడం అన్నమాట. కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటే జరిగేదేదో జరగని అనుకుంటే సత్వం అనేటటువంటి మనస్సు ఉంటుంది. ఉపాసనలో ఈశ్వర ధ్యానం వస్తుంది. చిత్తశుద్ధి ఈశ్వర ధ్యానము ఏకాగ్రత ఉంటే ఇక రాగద్వేషాలు అనేటటువంటి లేకపోతే మచ్చుకు కూడా రాగము అంటే ఇది రజస్సు తమో గుణం లేకుండా ఉంటే దాన్ని శుద్ధ సత్వము అంటారు. సన్యాసయోగాత్ యతయో శుద్ధ సత్వా. యతయ అన్నది వివరించుకున్నాము. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ చెప్పుకున్నాము. సన్యాసయోగాత్ అంటే ఏమిటి? సన్యాసయోగం అంటే రినౌన్సియేషన్. రినౌన్స్ వాట్? సన్యాసయోగం అన్నా వైరాగ్యం అన్నా ఒక్కటే. కర్మయోగంలో ఉండవాళ్ళు ఏం చేస్తారు? కర్మ ఫలాన్ని త్యాగం చేస్తారు, ప్రయోజనానికి కర్మ చేస్తారు, ఈశ్వర ఫల ప్రసాదంగా స్వీకరిస్తారు, ఈశ్వర భావంతో కర్మ చేస్తారు, కర్తృత్వ భాతృత్వాలను వదులుతారు. అది స్టెప్ 1. అక్కడ కూడా రెనౌన్సియేషన్ ఉంది. ఏమిటా రెనౌన్సియేషను? కర్మ ఫలములను రెనౌన్స్ చేస్తారు, కర్మలను త్యజించాలి. ఇక్కడేం చేస్తున్నారు? సన్యాస యోగంలో జస్ట్ దేహాన్ని నిలపడానికి కావలసినటువంటి కర్మలు తప్ప మిగతా కర్మలన్నీ కూడా త్యజించవలెను. ఎందుకు? ఆశ్రమ ధర్మాలను పాటించాలి. మనం ఇంకా చిన్న బాల్యంలోనో లేకపోతే బేబీగానో లేకపోతే స్టూడెంట్గానో లేకపోతే అప్పుడే మ్యారేజ్ అయినటువంటి యంగ్ కప్పులుగానో లేమని గ్రహించాలి. తర్వాత దీనినే పోర్ట్ రిడక్షన్ అంటూ మనకు పరమార్థానంద వారు చెప్తారు. PORT, పోర్ట్. P అంటే పొజిషన్స్, O అంటే ఆబ్లిగేషన్స్, R అంటే రిలేషన్స్, T అంటే ట్రాన్సాక్షన్స్. పొజిషన్స్ అంటే ఏమిట? ఆస్తి పాస్తులు నావి, నేను, ఈ లిస్టులు ఇవన్నీ నావి, వస్తువులు, మమకారాలు, అహంకారాలు అవన్నీ పోర్ట్లో P. రెండోది ఆబ్లిగేషన్. వాళ్ళు ఏమనుకుంటారోనండి, వెళ్ళకపోతే బాగుండదు, వాళ్ళు మన ఇంటికి పెళ్ళికి వచ్చారు కదా, మనం వెళ్ళకపోతే వాళ్ళకి ఇది చదివించకపోతే ఏమైనా బాగుంటుందా, వాళ్ళు 500 ఇచ్చారు కాబట్టి నేను అట్లీస్ట్ 500 ఒకటైనా ఇవ్వాలి కదా. ఇలాంటి వాటిని మొహమాటాలు అంటారు. అవి పూర్తిగా వేదాంతంలో పనికి రావు. నిక్కచ్చిగా సారీ సార్, 4:30 is my time for study, 4:30 to 6 I cannot be disturbed, I try and some other time I will try to see, but this time I am not possible for me. You have to be very clear and నిర్మోహమాటంగా చెప్పగలిగి ఆచరించగలిగి ఉండాలి. అది ఆబ్లిగేషన్. మూడోది ఏమిటి? రిలేషన్స్. PORTR కదా రిలేషన్స్. మనకు ఎక్కడ లేని రిలేషన్షిప్స్ మన దగ్గరే ఉంటాయి. ఎన్ని వ్యవహారాలు చేయాలో అన్ని వ్యవహారాలు చేసిస్తూ జగత్ అనే దీంట్లో చిన్న పాత్ర ఇచ్చారు. ఆ పాత్రను జాగ్రత్తగా పోషించి బయటకు పోవచ్చు కదా. మిగతా పాత్రలు అన్నిటితో లేనిపోని కన్ఫ్యూషన్స్, ఈ అన్నెసరీ రిలేషన్షిప్స్ అన్నీ ఎందుకు పెంచుకోవడం? ఓకే, ఒక స్టేజ్లో 30, 20, 40 వరకు ఓకే. 70లో కూడా ఇంకా రిలేషన్స్, వాళ్ళని మన ఇంటికి పిలవాలి, వారం రోజులు మన ఇంట్లో ఉంచుకోవాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా. Try to be burdening them. They are also in 60s and 70s. And then try to curtail your unnecessary travels and relations and relation-related travels. Please God. అలాగే వ్యవహారాలు, ట్రాన్సాక్షన్స్ అంటే ఏమిటి? ఎవడో పరిచయం లేని వాళ్ళు కూడా పసుపు బొట్లు పెట్టి శుభలాకి ఇచ్చిస్తారు, లేకపోతే నల్ల బొట్లు పెట్టేసి మా వాళ్ళు ఎవరో చచ్చిపోయారండి అంటారు. దానికోసం ఇక్కడి నుంచి మనం పట్టుకుని రైళ్ళు, ఫ్లైట్లు పట్టుకుని అక్కడికి వెళ్ళి అక్కడ పడిపోయి లేనిపోయిన బాధలన్నీ తెచ్చుకోవడం అవసరమా? అవన్నీ
మనకు వెళ్ళకపోతే ఏది ఆగిపోదు. పెళ్లి జరగాలంటే పురోహితుడు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఉంటే చాలు, మిగతా వాళ్ళు ఎవరు లేకపోయినా పెళ్లి చక్కగా జరుగుతుంది. కావాలంటే చూడండి, అందరం అనేసి పెళ్ళి అయిపోతుంది. చేత చెప్పేది ఏంటంటే అన్నెసరీ ట్రావెల్, అన్నెసరీ అటాచ్మెంట్స్, అన్నెసరీ ఫంక్షన్స్, చిన్న విషయాన్ని పెద్దగా ఏదో మనోడికి అక్షరాభ్యాసం, ఏదో ఒక పుస్తకాలు ఏదో ఇంట్లో కూర్చోబెట్టి ఏదో నా మహావాసి ఏదో నేర్పించడం ఏబిసిడీలో కాదు, పెద్ద ఫంక్షను, అందునే పిలవడం, 2.5 లక్షలు ఖర్చు, వచ్చిన వాళ్ళు ఏమో ఇలా అన్నారు అలా అన్నారు, ఇది పెట్టారు అది పెట్టారు, పెట్టలేదు, వాళ్ళు సరిగా మాట్లాడారు, ఈ చీర బాగుంది ఆ చీర బాగోలేదు, ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ అవసరమా చెప్పండి? ఆ సంబంధం లేనటువంటి వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండడం, ఊకదంపుడు కబుర్లతో కాలక్షేపం చేయకుండా ఉండడం, వాట్సాప్ మెసేజెస్ని చూడకుండా ఉండడం, సెల్ ఫోన్ని వీలైనంత వరకు వాడకుండా ఉండడము ముఖ్యమైనటువంటి సాధన. ఇదే టీ. పోర్ట్ రిడక్షన్లో పి పొజిషన్స్, ఓ ఆబ్లిగేషన్స్, మొహమాటాలు, ఆర్ రిలేషన్స్, టీ ట్రాన్సాక్షన్స్. ఇవి తగ్గిస్తే కానీ ఆత్మజ్ఞానం అలవడదు. దీనికి ఏం చెప్తున్నారు? దీన్ని అన్నిటిని కూడా ఇదంతా ఒక్క మాటలో చెప్తున్నారు. రాగద్వేషాలను తగ్గించుకో అంటే ఎలా తగ్గించుకోవాలి? ఇలాగే తగ్గించుకోవాలి. సన్యాస యోగం అంటే ఏమిటి? కమండలు పట్టుకొని కాషాయ వస్త్రాలు కట్టేసుకుని శిరోమండనం చేయించుకొని భిక్షాటనంతో జీవించడం కాదు. ఇప్పుడు చెప్పినటువంటి పోర్ట్ రిడక్షన్ని జాగ్రత్తగా పాటిస్తూ మొదట బాల్యం బ్రహ్మచర్యము, బ్రహ్మచర్యం తర్వాత గృహస్థు తర్వాత వానప్రస్థం తర్వాత సన్యాసాశ్రమంలో ఇప్పుడు ఉన్నాం మనం. అర్థం చేసుకోండి, మనం సన్యాసాశ్రమానికి తగినట్టుగా జీవిస్తున్నామా, ఇంకా సంసారిగా గృహస్థుడిగా జీవిస్తున్నామా అనే విషయాన్ని ఎవరికి వాళ్ళు వితర్కించుకుంటే చక్కగా తెలుస్తుంది. ఓకే, జస్ట్ లివ్ లైక్ ఎ ఫ్రెండ్ విత్ యువర్ స్పౌస్ అండ్ యువర్ చిల్డ్రన్. Don't try to behave as though you are the master and that your servant, and she is my wife, forever she is my servant. All these things, or he is my husband, he has to listen to me, whatever I say he must do, otherwise I will not be able to tolerate. All these ahankaras we have to leave it. Vedanta Vijnana Sunishchitartha. ఎంత గట్టిగా చెప్తారండి ఇంతకన్నాను. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ, నిశ్చయాత్మకంగా వేదాంత విజ్ఞానాన్ని, నువ్వు ఈ శరీరం కాదురా బాబు, నువ్వు ఆ పరబ్రహ్మమురా, జీవో బ్రహ్మైవ నాపరా, ఈ కనబడుతున్నదంతా మిథ్యరా, జగన్మిథ్య, బ్రహ్మ ఒక్కటే సత్యంరా అని ఎన్ని మార్లు బోధించినా సరే మళ్ళీ కుక్కతోకే. ఎందుకు? పరమైన వేపమాను పాలు పోసి పెంచినాను, తీరనిచ్చేదే కాక తీయనుండినా అన్నారు అన్నమయ్య. వేపమానుకి, వేప చెట్టుకి పాలు పోసి పెంచేట ఒక ఆయన 20 ఏళ్ళు. పళ్ళు చూస్తే మళ్ళీ చేదుగా ఉన్నాయి, ఆకులు చేదుగా ఉన్నాయి, బెరడు చేదుగా, ఒక్క పెసరి తీపక్కడ అంటే మనం కూడా అలాగే ఉన్నాం. పాయ తీసి కుక్క తోక బద్దలు పెట్టి బిగిసి కట్టి ఛాయకెంత కట్టినాను చక్క నుండినా. కాయపు వికారమిది, శరీరం తాలూకా వికారం, ఇంద్రియాల వికారం. కలకాలము చెప్పినాను పోయిన పోకడలే కాక బుద్ధి వినీనా. భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను, తీరనిచ్చేదే కాక తీయనుండినా. అలా లేకపోవడమే సునిశ్చితార్థము. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థము లేకుండా ఉండడము వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ. అంటే మనలో రకరకాల సందేహాలు ఉంటాయి, ఆ సందేహాలను పక్కన పెట్టడానికి విచారణ కావాలి అంటుంది శాస్త్రం. అజ్ఞానం ఒక్కటే మెయిన్ సందేహం, అది పోతే అన్ని సందేహాలు పోతాయి. వేదాంతానికి రాకముందు ఒకటే సందేహం, ఏం చేయాలి, ఎలా పరబ్రహ్మను పొందాలని. వచ్చిన తర్వాత అన్ని సందేహాలే. ఎందుకంటే బ్రహ్మ అంటున్నారు, పరమాత్మ అంటున్నారు, ఆత్మ అంటున్నారు, జీవాత్మ అంటున్నారు, ఇవన్నీ ఒకటా కాదా? అది మిథ్య అంటున్నారు, కనబడుతున్నది కదా, ఇదంతా శాశ్వతం కాదు, అశాశ్వతం అంటున్నారు. ఇవన్నీ ఏమిటి నాకేం అర్థం కావట్లేదు, సందేహాలు ఉంటాయి. అవన్నిటినీ కూడా నిశ్చయ జ్ఞానం అంటే ఉపనిషత్తు జ్ఞానమే వేదాంత విజ్ఞానం. దాని చేత సునిశ్చిత అంటే పూర్వం 3 గంటలు కర్మ చేస్తుంటే
ఇప్పుడు 3 నిమిషాలు కర్మను తగ్గించుకోండి, 3 నిమిషాలకు తగ్గించుకోండి. మిగతా 2 గంటల 57 నిమిషాలు వేదాంత విచారణకు ఉపయోగించండి. దెర్ ఇస్ నో సెకండ్ థాట్, దెర్ ఇస్ నో షార్ట్ కట్, దెర్ ఇస్ నో bypass for ఆత్మజ్ఞానం. One has to be in that, reduce the karmas to the minimum possible level. It cannot happen in one day. Try and achieve that state where your entire effort of doing things around is only around 5% of your entire wakeful time. Remaining 95% you are either reading, Shravana Mananalu, లేకపోతే నిధిధ్యాసనం. లిజనింగ్, రీడింగ్ అండ్ నిధిధ్యాసనం. అప్పుడేంటవుతుంది? విచ్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరవరే. అప్పుడు హృదయ గ్రంథులన్నీ అవే విడిపోతాయి. సర్వ సంశయములు ఛిద్యంతే, అఖిల కర్మాణి క్షీయంతే, కర్మనే చేయడం లేదు కదా ఇప్పుడు. తస్మిన్, అటువంటి స్థితిలో దృష్టే పరావరే. పరాంతకాలం అంటే అదే. సాధారణంగా మనుషులు చనిపోతే అంతకాలం అంటారు. జ్ఞానికి పరాంతకాలము అంటే పునరావృత్తి లేకుండా ఈ జన్మయే ఆఖరు అవడాన్ని పరాంతకాలము అంటున్నారు. అందరికీ అంతకాలం, నిజంగా చనిపోయే మరణం అంతకాలము కాదు, టెంపరీ అంతకాలం. ఎలాగైతే స్లీప్లోంచి రాత్రి పడుకుని పొద్దున లేచిన తర్వాత అంతమై మళ్ళీ పుట్టాడు, అలాగే చనిపోయినప్పుడు ఈ శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని పొందుతాడు. ఏ టెంపరీ బ్రేక్ ఇన్ ది కంటిన్యూటీ ఆఫ్ ది జీవ. బట్ దట్ ఈస్ కాల్డ్ అంతకాల. హియర్ పరాంతకాల మీన్స్ there is no other body after this. That is the final antakala or the supreme antakala, ultimate antakala. అదే పరాంతకాలి. జీవన్ముక్తిని పొందుతాడు. జీవన్ముక్తి అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, తన పాత్ర ధరిస్తాడు కానీ తన పాత్రలో లీనమైపోకుండా ఉంటాడు. పరామృత పరిముచ్యంతి. జీవన్ముక్తిని పొందినటువంటి జ్ఞానులు పరామృత, బ్రహ్మలో పరిముచ్యంతి, ఐక్యం చెందుతారు. బ్రహ్మలోకేషు అన్నారు. అంటే బ్రహ్మలోకేష్ అంటే బ్రహ్మగారని ఒక ఆయన పెద్ద ఆయన గెడ్డాలు వేసుకుని కూర్చున్నారండి. ఆయన బ్రహ్మలోకం అండి, సత్యలోకం దాని పేరు కూడా ఉందండి. అక్కడ బ్రహ్మ కడిగిన పాదము, అక్కడికి పాదం వెళ్తే ఆయనకి అడిగారండి. ఇవన్నీ పురాణాలు పక్కన పెట్టండి. లోకేషు అంటే అనుభవాలు, బ్రహ్మానుభవము. బ్రహ్మలోకం అంటే బ్రహ్మాను. బ్రహ్మలోకేషు ప్లూరల్ ఎందుకయ్యా అంటే శంకరాచార్యులు చెప్తున్నారు, బ్రహ్మలోకాన్ని పొందడం అంటే ఎక్కడికో వెళ్ళడం కాదురా. కొండ విరిగిపోతే ఏమిటవుతుందిరా? కొండలో ఉండేటటువంటి ఆకాశం పోయి ఆ మఠంలో కలిసిపోతుంది కదరా. అలాగే ఈ శరీరం అనే దాంట్లో, ఈ ఉపాధిలో ఏదో ఒక దీని ప్రకారంగా చైతన్యం ఉన్నదని నీకు చెప్పారు, బాగానే ఉంది. చైతన్యం అక్కడికి పరిమితం కాదు. ఈ శరీరం ఉన్నా చైతన్యం ఉంది, శరీరం పోయినా చైతన్యం అక్కడే ఉంది, అది అక్కడికే పోలేదు. ఇది అవచ్ఛేదవాదంలో బోధించాం కదరా అంటూ చెప్తున్నారు. అదే బ్రహ్మలోకేషు. అంటే బ్రహ్మలోకాన్ని పొందడం అంటే వేరే అనుభవం కాదు, అంటే పరాంతకాలే చెప్పేసుకున్నాను. దాని గురించి పరామృత అంటే శాశ్వతమైన బ్రహ్మను. మామూలు అమృతత్వము అంటే ఆపేక్షిక అమృతత్వం, పరామృతం అంటే ఆత్యంతిక అమృతత్వం, అంటే శాశ్వతమైన బ్రహ్మను తెలుసుకున్నవాడు. వీరేమో ఇక్కడ జీవన్ముక్తి, ఆ తర్వాత విదేహముక్తిని కూడా పొందుతారు. జీవన్ముక్తి పొందేసి మళ్ళీ పుట్టేస్తున్నారనుకోండి, అదేం ప్రయోజనం? అటువంటి జ్ఞానం ఏమో ఉపయోగం ఉండదు కదా. చేత వీళ్ళకి జీవన్ముక్తితో పాటు ఈ మళ్ళీ విదేహముక్తి కూడా ఉంటుంది అంటూ చెప్తున్నారు. బ్రహ్మలోకాలు అనే బహువచనం ఉపనిషత్తు వాడింది. లోకాలు ఎన్నో లేవు, కానీ అనుభవాన్ని పొందేవాళ్ళు అనేకులు ఉన్నారు కదా. అంచేత బ్రహ్మలోకాలు అనడం ఎందుకంటే ఎక్కువ మంది బ్రహ్మజ్ఞానాన్ని పొందేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రహ్మానుభవంలా ఉంటుంది కాబట్టి ఇండివిజువల్గా ఆలోచిస్తే మల్టిపుల్గా కనిపిస్తుంది కాబట్టి లోకాలు అన్నారు. కానీ ఉండేటటువంటి అనుభవం ఒక్కటే నాయన, అది బ్రహ్మలోకము. బ్రహ్మలోకం అంటే లోకము వేరే కాదు, ప్రయాణం అంతకంటే లేదు. ఇక్కడే నీవు బ్రహ్మగా ఉంటున్న బ్రహ్మను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాన్ని తెలుసుకోవడమే. సరే, జీవులందరినీ తీసుకున్న, అట్లీస్ట్ బెంగళూరులో ఉన్న అందరినీ తీసుకున్న పెద్ద తాడు తీసి ఒక తాడేసి కట్టేశారు. ఎవరో టెర్రరిస్టులు వచ్చేసి అందరినీ ఇక్కడ ఎంతో ఉన్నారు, ఒక 1.2 crores పాపులేషన్.
ఈ 1.2 crores పాపులేషన్ పెద్ద తాడేసి బిగించారు. అప్పుడు వాళ్ళు విడిపడాలంటే ఏంటవుతుంది? ఆ తాడుని కట్టిస్తే అందరూ విడిపోతారు కదా, ఎవరికి వాళ్ళే విడిపోతారు. ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఈ బంధం అలా కాదు. ఎవరికి వారే తాడేసి కొట్టుకున్నారు. ఇక ఈ బంధం అందరినీ కలిపి ఓ తాడులో పెట్టలేదు. ఈ బంధం ఎవరికి వారే వేసుకున్నటువంటి చిక్కుముడి, హృదయ గ్రంథి. ఎవరికి వారే ఆ ముడిని విప్పుకోవాలి. అంటే మోక్షం అనేది కొత్తగా రాదు. అజ్ఞాని జ్ఞాని ఇద్దరు కూడా ముక్త పురుషులే. జ్ఞాని గ్రహించి ఆ బంధం నుంచి విడబడతాడు. అజ్ఞాని నన్ను ఎవరు కట్టకుండా నన్ను కట్టేశారని బాధపడుతూ ఉంటాడు. చూడండి, వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ అంటే చెప్పుకున్నాము, సన్యాస యోగం అంటే చెప్పుకున్నాము, యతయ అంటే చెప్పుకున్నాము, శుద్ధ సత్వ అంటే చెప్పుకున్నాం, బ్రహ్మలోకములు అంటే చెప్పుకున్నాం, పరాంత కాలము అంటే చెప్పుకున్నాం, పరామృతము అంటే ఆపేక్షిక అమృతం కాదు, ఆత్యంతికం అని చెప్పుకున్నాం, పరిముచ్యంతి సర్వే అనే విషయాన్ని చక్కగా వివరించుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తానంటే, నా ఐఎమ్ గోయింగ్ టు షో ది ప్యాసేజెస్ ఫ్రమ్ చిన్మయాజీ so that you will be able to see what he is also saying. It's important that we read several books. For example, ఈ పుస్తకం ఉందనుకోండి, ఇది ముండకోపనిషత్తు శంకర భాష్య విరచితము, గీతా ప్రెస్ వాళ్ళు వేసినటువంటి పుస్తకం. సరే, ఈ పుస్తకం ఉందనుకోండి, ఇదేమో ముండకోపనిషత్తు తత్వప్రకాశిక తత్వవిధానంద గారు తెలుగులో భాష్యానికి రాసినటువంటి పుస్తకం. ఇది ఏమో పరమార్థానంద వారు చెప్పగానేమో రాజశ్రీ గారు తెలుగులో రాసినటువంటి ముండకోపనిషత్తు పుస్తకము. ఆ తర్వాత ఇది ఇంకో పుస్తకము, ఇది కొంపేళ్ళ దక్షిణామూర్తి గారు రాసినటువంటి వ్యాఖ్యానంతో ఉన్నటువంటి ముండకోపనిషత్తు పుస్తకం. 4-5 బుక్స్ చూడాలి. ఇదేమో మన చిన్మయాగ స్వామి వారు రాసినటువంటి ముండకోపనిషత్తు ఇంగ్లీష్లో రాసిన పుస్తకము. ఇది స్వామి అభయానంద అనే ఆయన రాసినటువంటి ఇంగ్లీష్లో రాసినటువంటి, ఇది చిన్మయ వారిది, ఇది అభయానంద వారు రాసినటువంటి పుస్తకం. ఈ పుస్తకం అభయానంద గారు రాసిన పుస్తకం, ఇది చిన్మయ వారు రాసిన పుస్తకం. అంతేకాకుండా చాలా మంచి పుస్తకం. ఇంకొకటి ఏంటంటే థిక్నెస్ చూడండి ఎంత ఉందో. ముండకోపనిషత్తులో ఒకటి దయానంద సరస్వతి గారు రాసినటువంటి పుస్తకం. ఇలా 9 పుస్తకాలు చూపించాను. ఈ 9 పుస్తకాలని మనం చదివి ఆ వీడియోస్ని విని డైజెస్ట్ చేసుకుని ఏం చెప్తున్నారో అక్కడ అనేటువంటి విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే అప్పుడు మనకి ఉపయోగంగా ఉంటుంది. అదే విషయాన్ని చూస్తుంది. సరే, ఈయన ఏమి రాశారో చిన్మయ వారిని మీకు చూపిస్తాను. If, as I have been told in the last 2 mantras, the realization of self is so very difficult. ఏం చెప్పారు 2 మంత్రాల్లో? నా ఇమాత్మా ప్రవచనం లభ్య, నా మేధయ, నా బహునాశ్రుతేన, నా బలహీనేన, నా ప్రమాదేన, ఇంకా ఇలా 1/2 డజన్, ఇక్కడ 4 అక్కడ 4, 8 లిస్ట్ ఇచ్చారు. ఏ విధంగా దూర కాదు. మరి అంత కష్టమైతే ద టెక్నిక్ ఆఫ్ అకాంప్లిషింగ్ ఇట్ ఈస్ సో డెలికేట్ అండ్ సో ఎగ్జాక్టింగ్, ఏ డౌట్ మే అరైజ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది అన్ఇనిషియేటెడ్ సాధకాస్. అంటే మనలాంటి వాళ్ళ మనసులో దొరకదు అని రాస్తున్నారు కదా, నేనేం ప్రయత్నం చేయడానికి అవకాశం ఉందా అనే ఒక సందేహం వస్తుంది. వై దే షుడ్ ఆఫ్టర్ ఆల్ లాంచ్ దెమ్సెల్వ్స్ ఇంటూ సచ్ ఎ డేంజర్ రిడన్ పిలిగ్రిమేజ్? ది ఆన్సర్ ఇస్ హియర్. ఈ మంత్రాలు అలా కాదురా నాన్న, ఇగో ఈ పద్ధతులుగా వెళ్తే నీకు దొరుకుతుంది అంటూ నిరాశ చెందవద్దు అనే విషయాన్ని ఈయన స్పష్టం చేశారు ఇక్కడ ఉన్న విషయాన్ని. తర్వాత, when a seeker who was having till now a dreadful feeling that he was an impotent mortal weakling discovers himself to be the spiritual center of the entire universe. ఏమిటి తెలుసుకుంటున్నాడు వాడు? ఇంతవరకు నేను అల్పుణ్ణి, పరిచ్ఛిన్నుణ్ణి, దేహభావంలో ఉన్నాను. దాన్ని మ్యూట్ చేద్దాం. ఇలాంటి లిమిటేషన్స్తో ఉన్నటువంటి ఈ అల్పజీవి అనుకుంటున్నవాడు, mortal weakling rediscovers himself to be the spiritual center of the entire universe. అంటే ప్రపంచంలో సర్వాంతరత్వాన్ని పొందుతాడు. సర్వతః, సర్వగః, సర్వ అంటే చెప్పారు కదా. ద వెరీ నాలెడ్జ్ ఈజ్ సఫిషియంట్ టు గివ్ హిమ్ హ్యాపీనెస్. ది స్టేట్ ఆఫ్ కృతకృత్యత అని రాసి ఉంది అక్కడ. కృతకృత్యత అంటే ఏంటంటున్నానంటే ఎ స్టడీ సాటిస్ఫాక్షన్ ఆఫ్ హ్యావింగ్ గెయిన్డ్ ఆల్ దట్ హస్ టు బి గెయిన్డ్ ఇన్ ద హ్యూమన్ బర్త్. అంటే ఈ మానవ జన్మ ఎత్తినందుకు ఏదైతే పొందాలో ఆ పొందదగినదంతా పొందగలిగితే, అంటే పొందగలిగినది ఏమిటి? సంపదలు కాదు కదా, రిలేషన్షిప్స్ కాదు కదా, పొజిషన్స్ కాదు కదా, ఆబ్లిగేషన్స్ కాదు కదా, రిలేషన్స్ కాదు కదా,
టీ అంటే ట్రాన్సాక్షన్స్ కాదు కదా, ఆత్మజ్ఞానం కదా. విత్ ద డిస్కవరీ ఆఫ్ అవర్ ట్రూ ఐడెంటిటీ యాజ్ ది సెల్ఫ్, ద అకంప్లిష్డ్ సీకర్ గెయిన్స్ ద స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్, విచ్ ఈస్ హియర్ కాల్డ్ ది కృతకృత్యత అన్నారు. న్యాచురలీ, in that sense, the complete fulfillment, there cannot be any desire. When you say kritakrityata, that itself jnana trutta, because there is no question of having any desires left in him. అది చెప్తుంది. ఓకే, ఇంకా ఏమంటున్నారు? దిస్ ఇస్ ద బెస్ట్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద సైన్స్ ఆఫ్ వేదాంత బై ద ఎనాలజీ ఆఫ్, ఇదే ఇప్పుడు పాట్ కదనమాట. సో పాట్లోనేమోను ఒక ఆకాశం ఉన్నది, ఆ పాట్లో ఉండే ఆకాశం పాట్కి చెందినదా? ఊరికే పాట్ స్పేస్ అంటున్నాము. ఆ పాట విరిగిపోయినా అది ఉన్నా అది ఎప్పుడు కూడా ఆకాశం ఆ పరమాకాశంలో ఉన్నదే కదా అంటున్నారు. ఆ విషయాన్నే చెప్పారు. తర్వాత 2 పార్ట్స్ ఉన్నాయి. ఒక పార్ట్ ఏమోను ఉమ్ముకోవడానికి స్పిట్టూన్గా వాడుతున్నారు, ఇంకోటేమో ఫ్లవర్స్ పెట్టుకోవడానికో లేకపోతే షుగర్ పోసుకోవడానికో ఓ పార్ట్ని వాడుతున్నారు. ఈ స్పిట్టూన్ పాట్ ఎప్పుడు కూడాను ఆ షుగర్ ఉన్న పాత్రను లేకపోతే ప్లాంట్స్ పెట్టిన పాట్ను చూసి, అయ్యో నీలో చక్కగా గులాబీ పువ్వులు పెట్టారు, నాలో అందరూ ఉమ్ముతున్నారు అని వాళ్ళు 2 కంపేర్ చేసుకుని ఏడుస్తూ కూర్చుంటాయా? రెండిట్లో ఉండే స్పేస్ ఒకటే అని తెలుసుకుంటాయా? ఆలోచించండి. మనమే పాట్ అనుకోండి, ఒకటేమో స్పిటూన్ పాట్ అంటే ఉమ్ముకోవడానికి పనికొచ్చే ఒక కుండ, ఒక కుండ మొలకలండి. ఇంకో దాంట్లో మంచి రోజాలు వేసినటువంటి కుండ మొలక. ఆ కుండ మొలకను చూసి కుండ మొలక ఏడుస్తూ, నీలో ఉన్నటువంటి స్పేస్లో చక్కగా రోజాలు వేశారు, నాలో ఉన్న స్పేస్లో అందరూ ఉమ్ముతున్నారు, ఇది ఏమైనా బాగుందా అంటుందా? అలా అనుకోవడం ఉంటుందా? అంటే ఇక్కడున్న కాన్షియస్నెస్ అక్కడున్న కాన్షియస్నెస్ ఒకటేరా నాన్న, ఉపాధి భేదములను పరిగణించవలసినటువంటి అవసరము లేదు. Similarly, when the seeker, by rejecting his identifications with his mind, intellect and body, he discovers himself to be the pure awareness and he becomes one with all pervading self. ఎప్పుడైతే if he rejects వీతరాగాహ అన్నారు, యతయః అంటున్నారు. ఈ వీతరాగాహ, యతయః, లేకపోతేనేమో శుద్ధ సత్వాహ, లేకపోతేనేమో యుక్తాత్మ, వీటన్నిటికీ కూడా రిజెక్టింగ్ ద ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ మైండ్ ఇంటలెక్ట్ అనేటటువంటివి అయిపోతే ఆటోమేటిక్గా అవేర్నెస్లోనే ఉంటారు. తర్వాత మంత్రంలో ఆయన ఏమన్నారు? హ్యావింగ్ వెల్ అసర్టైన్డ్ దెర్ ఇస్ ఎ డిఫికల్టీ ఇన్ అండర్స్టాండింగ్ ద స్క్రిప్చర్స్ కరెక్ట్లీ. ఎంత చదివినా కూడా ఈ స్క్రిప్చర్స్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడం కష్టము. ఎందుకు? దాంట్లో ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది. ఒక చోట ఏంటంటే ఆత్మ అంటేనేమో పరమాత్మ అంటారు, ఇంకో చోట ఆత్మ అంటే శరీరం అంటారు, ఇంకో చోట ఆత్మ అంటే మనసు అంటారు, ఈ విధంగా రకరకాల కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఆ వేదాంత విజ్ఞానము ఈజీగా పట్టుబడదు. అందుకే శ్రవణం చాలా కావాలి. శ్రవణ మనన నిధిధ్యాసలతో వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ. Though many of the mantras are obviously clear, the exact meaning is very deep and naturally very difficult to grasp. This should be so because ఎందుకలా ఉంది, ఎందుకంత కన్ఫ్యూజన్గా ఉంది? The Upanishads are the best literature in the world that have successfully explained and defined the inexplicable or the indefinable infinite. The infinite indefinable one ఏదైతే అపరిచ్ఛిన్నమో అనంతమో అపరిమితమో దానిని వర్ణించడానికి పరిమితమైన మాటలలో చెప్పవలసి వచ్చినప్పుడు కొంత అటు ఇటుగా కన్ఫ్యూజన్గా ఉన్నట్టు ఉండవచ్చు. కానీ సరి అయినటువంటి శ్రవణ మనన నిధిధ్యాసలు చేస్తూ సరి అయిన గురువుని పట్టుకున్నట్లయితే ఈ విధంగా చక్కగా వాళ్ళు మీకు బోధించగలరు ఆయన రాస్తున్నారు. అంతే. ఇంకోటి కూడా పర్సనల్ చదివేసుకుందామండి. ఇదిగో ఈ పుస్తకం చాలా బాగుంది, ఈ బుక్ ఏమన్నా నేను పెట్టేసుకొని చదివేసుకుంటాను, రోజు కూర్చొని ఇదొక పుస్తకం కూడాను ముండకోపనిషత్తు వచ్చేస్తుందంటే కుదరదు. ఎవరో సరి అయిన గురువు గారు దగ్గర కూర్చోబెట్టిన ఆయన వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థానికి గురువు కూడా చాలా ఇంపార్టెంట్ అంటే విషయాన్ని చెప్పాలి. యోగా ఆఫ్ రెనౌన్సియేషన్ ఏంటన్నారు దాన్ని? సన్యాస యోగా. సన్యాస యోగం అనగా ఏమి? యోగా ఆఫ్ రెనౌన్సియేషన్. The word sannyasa yoga is not to be taken to mean in its literal meaning of having taken to sannyasa. అంటే సన్యాసాశ్రమము తీసుకున్న వాళ్ళు, ఆ చిహ్నాలు ధరించిన వాళ్ళు అని కాదు. ఫర్ in that case it would mean that the Vedanta is applicable only to a very rare 0.005% of the people clothed in a special grab and so on. అంటే అప్పుడు సన్యాసులకి మాత్రమే పరిమితమైపోతుంది మోక్షం అంటే మరి వీళ్ళందరూ ఆత్మజ్ఞానం చదువుకోవడం ఎందుకు? మనకు ఉన్నటువంటి ఋషీశ్వరులు అందరూ కూడా యాజ్ఞవల్కుడు అనండి, లేకపోతేనేమో అరుణి అనండి, భృగు అనండి,
లేకపోతే పిప్పలాదుడు అనండి, వీళ్ళందరూ గృహస్థులే కదా. గృహస్థులో ఉంటేనే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని బోధించారు కదా. ద యోగా ఆఫ్ రెనౌన్సియేషన్ ఈజ్ నో మోర్ అన్ is more an internal revolution of the values of life entertained and lived rather than a vast advertisement board declaring externally that I am a sannyasi. The very fact that I have a sort of kashaya robe, I want to advertise that I am a sannyasi. People fall and prostrate on your feet. Okay, it's good to be in that robe, but without internal renunciation, మీరున్నారు, మీ పక్కన సన్యాసి నిలబడ్డారు, ఎవరికి ఎక్కువ ప్రపంచం గౌరవిస్తుందండి? చూడండి, మీలో ఆత్మజ్ఞానం పూర్ణంగా ఉన్నది. ఆ పక్కన ఉన్నటువంటి సన్యాసి గారు దొంగ సన్యాసి గారు, వారిలో ఇంటర్నల్ రెనౌన్సియేషన్ లేదు, దుస్తులు మాత్రమే వేసుకుంటారు. ప్రపంచం అనుకుంటుంది ఈయనే రెనౌన్స్ చేసినైనా ఈమె ఏమీ రెనౌన్స్ చేయలేదు అని అనుకుంటుంది. అలాగా కన్ఫ్యూజ్ అవ్వద్దు. కానీ అందరూ దొంగ సన్యాసులు ఉండరు, అందరూ మంచి సాధకులు ఉండరు కదా, జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ చెప్తున్నారు. ఇంకే this sannyasa yoga is to be understood as the mental sannyasa with all our emphasis on the internal attitude of the mind rather than upon the external physical show or a sannyasi grab and a sannyasi status. This I am very, very sure about this because we have seen several people who themselves proclaim as sannyasins, but then they do all sorts of worldly things and behave as though they are childish. Okay, renounce all the negative tendencies. What is said about sannyasa? You read this passage carefully. Renounce all the negative tendencies such as lust, greed, passions, appetites, egoism, vanity, cruelty, hatred, and so on. Fourth reduction. And replace them with the opposites, good qualities, ethical qualities like love, tenderness, mercy, tolerance, kindness, purity, nobility, patience, self-control, selflessness, and so on. This is in short the yoga of renunciation, sannyasa yogat. Anandaniki anta chakkaga rasaru. Shruti here is giving a positive promise to all such seekers shall certainly reach the goal without being blocked. అందుకే వీళ్ళంటే తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృత పరిముచ్యంతి సర్వే. ముందు 2 మంత్రాలలో చాలా కష్టం, దీనివల్ల దొరకదు అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా దొరుకుతుంది అంటే అసర్టివ్గా చెప్తుంది. అక్కడ అలా చెప్పడం ఎందుకంటే ఆ ముముక్షత్వం అది ఉండాలి, ఆ ప్రమాదంలో పడకూడదు అని వార్నింగ్ చేయడానికే తప్ప ఆ విధంగా దొరకదు అని చెప్పడం కాదు. To attain the world of Brahman means certainly indicates plurality. World must be plural. So Shankara here answers both the things in a convincing manner. What did he say? బ్రహ్మలోకము అంటే లోకము కాదు, నెంబర్ 1. రెండోది ఏంటంటే అది ఎవరికి వాళ్ళే పొందే అనుభవము, బ్రహ్మానుభవమే బ్రహ్మలోకం అని పడుతుంది. ప్లూరల్ ఎందుకంటే ప్రయత్నం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళు 20 మంది వాళ్ళు బ్రహ్మలోకాలు పొందారు అంటాం, 50 మంది కూర్చున్నారు, వాళ్ళందరూ బాగా ప్రయత్నం చేశారంటే పెద్ద జ్ఞానులు అయ్యారు, బ్రహ్మలోకాలు పొందారు, ఉత్తమ గతులు పొందారు అన్నట్టుగా బ్రహ్మలోకాలు పొందారు. అక్కడ లోకాలు అంటే ఉన్నది లోకము కాదు, ఒకటే ఉన్నది బ్రహ్మమే, వేరేది లేదు అంటూ శంకరులు చక్కగా దాన్ని వివరించారు అంటూ కూడా ఈయన శంకరాచార్య ఆన్సర్స్ దమ్ బోత్ ద మోస్ట్ కన్విన్సింగ్ మేనర్ దట్ యాజ్ శంకర ఎలోన్ కెన్ డు. శంకర భగవత్పాదులే అలా చెప్పగలరు తప్ప మరెవరు చెప్పలేరు అంటూ ఈ మహనీయుడు కూడా అన్నారు. But it is not very easy even from the best of students to get intellectually convinced that the spiritual centers seemingly encased in various matter envelopments are one and the same. If you ask me, మీలో చైతన్యం ఉన్నదంటే నాకేం డౌట్ ఉండదు. అందరిలో ఉన్న చైతన్యము నీ చైతన్యము ఒకటే అనగానే నాకు బుర్రగొక్కాల్సింది. ఇది ఎలా అవుతుందండి? వాళ్ళలో ఉన్న చైతన్యం నా చైతన్యం ఒకటి అంటున్నారు, ఆయనేమో కోట, ఈయన బ్రాహ్మడు, ఆయన శూద్రుడు, ఈయనేమో చదువుకోలేదు, ఆయన చదువుకున్నాడు, ఈయన డబ్బు ఉంది, ఈయన డబ్బు లేదు, ఈయన చదువుకున్నాం, ఈ విధమైనటువంటి డిఫరెన్సెస్తో వాళ్ళలో ఉన్న చైతన్యం ఒక్కటే అనేది గుర్తించడం చాలా కష్టం. Seemingly encased in various matter envelopments are all one and the same, and that the pure consciousness is absolute state is a homogeneous mass of pure consciousness. So he finds his identity in the spiritual centers in every name and form. Ante entanamata this world of Brahman means every chaitanya స్వరూపంలో కూడా తనను చూసుకుంటాడు. అదే కదా భగవంతుడు కూడా అన్నాడు,
వ్యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మై పశ్యతి కదా. The infinite, when viewed, the finite exists not. The finite is but a superimposition upon the infinite. From the standpoint of the post, the ghost never existed and cannot exist at all. From the standpoint of the rope, there is no serpent at all. ఉన్నది రోపే, ఉన్నది పోస్టే, గోస్ట్ లేదు, అక్కడ పాము లేదు. ఆ పాము, ఆ గోస్ట్ అనేటువంటి సూపర్ ఇంపోజిషన్స్. The arguments of Shankara and his conclusion should be convincing beyond all traces of doubt. According to Shankara, Jivan Mukti is possible and is exactly the state that is meant by the Shruti. The person who attains the Brahmanhood or who experiences Brahman, he gets a Jivan Mukti. Okay, this is good enough for today. Om Purnamada Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnameva Vasishyate. Om Shanti Shanti Shanti. Hari Om.